హాయ్ ఫ్రెండ్స్, ఇగో చూడండి. ఇగో మనం పొప్పటి చెట్టుకి అయితే ఇగో పండ్లు అయితే ఉన్నాయి, పండ్లు కాయలు ఉన్నాయి. ఇగో దాన్ని అయితే ఇప్పుడు తెంపుదామని అయితే చూస్తున్నాము. ఇంటి దగ్గర పెంచిన చెట్టు అన్నమాట ఇదైతే. చూడండి మా తెంపకం ఊళ్ళో ఉండే వాళ్ళు ఎట్లా తెంపుతారో మీరు కూడా చూడండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా లేదా? ఇగో బిల్డింగ్ పై నుంచి అయితే తెంపుతున్నాము. కింది నుంచి అయితే ఉన్నది చెట్టు. అగో ఎంత పొడుగు పెరిగింది చూడురి. ఇగో ఆడికని ఇందాక అయితే ఇగో ఇంతగానం పెరిగింది. పొడుగు బాగానే ఉన్నది. ఇగో ఇట్లా చూస్తే మాత్రం ఇగో దగ్గర దగ్గర అందుతున్నాయి కానీ ఇంకా అందుతలేవు. ఇక దీన్ని ఏ పద్ధతిలో తెంపుతామో మీరు చూడురి. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మన వేమ రిత్విక్ స్వామి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇగో మా టెక్నిక్ చూడురి. ఇగో దీనికైతే ఇగో ఒక బట్ట వేసి బట్టతో దగ్గరికి గుంజి ఇగో ఇగో మనకైతే అందింది. ఇగో చూడురి తెంపుతున్నాము. అమ్మ అమ్మ ఇగో తెంపినాం అన్నమాట. ఇగో ఇదైతే చెట్టు మీద పండు అయితే తెంపినాము. ఇగో చూడురి మీకు ఎట్లా అనిపిస్తుందో మన వీడియో. ఇగో మా బాల భీముని కూడా చూడరు. ఇక ఇట్లా అన్నమాట. ఇంటి దగ్గర చెట్టు ఉంటే దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మన దగ్గర ఇగో పొప్పడి పండు అంటాం. మా దగ్గరనైతే కొంతమంది ఇక పొప్పాయ కూడా అంటారు చదువుకున్న వాళ్ళు. ఇక మేమైతే అట్టట్ట చదువుకున్నాము, అందుకే దీన్ని పొప్పడికాయ అంటున్నాము. దీని వల్ల చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ ఏ, సి, ఈ ఉన్నది. ఏ విటమిన్ తెలిసే కదా మన కళ్ళు బాగా కనబడడానికి. ఎవరికైనా అజీర్తి లక్షణాలు ఉంటే కూడా ఇది అజీర్తిని కూడా క్లియర్ చేస్తుంది. అంటే ఏంటంటే మన పొట్టలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఇది తింటే కూడా ప్రేగులలో పోయి దాన్ని మొత్తం క్లియర్ చేసి మన జీర్ణ వ్యవస్థను కూడా సూపర్ అంటే సూపర్ గా చేస్తుంది. మళ్ళా దీనివల్ల కొవ్వు కూడా కరుగుతుంది అన్నమాట. అధిక బరువుతో ఉన్న వాళ్ళు ఎక్కువ తింటే అధిక బరువును కూడా తగ్గిస్తుంది అన్నమాట. మనకైతే కిడ్నీ స్టోన్స్ తోటి బాధపడే వాళ్ళు కూడా ఇది తింటే చాలా అంటే చాలా మంచిది. ఆ కిడ్నీ స్టోన్స్ బాధ కూడా లేకుండా అయిపోతుంది అన్నమాట. దీని వల్ల ఏంటంటే అందంగా కనిపించడం కానీ జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇదైతే మన పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది, పట్టణాలు అయితే తక్కువ దొరుకుతుంది అనమాట. దీని ఉపయోగాలు నాకంటే మీకే బాగా తెలుసు. మన వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వేమ రిత్విక్ స్వామి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా చెట్టుకు అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇగో చెట్టుకు ఇంకా కాయలు అయితే ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ పండ్లను కూడా తెంపుతాము. మీకు షాంపిల్ గా అయితే రక్త కణాలు ఎవరికైతే తగ్గుతాయో ఆ రక్త కణాలను కూడా పెంచే ఔషధం దీంట్లో ఉన్నది. అంటే దీంట్లో పండులో ఉన్నది. ఈ ఆకును కూడా మనము గ్రైండింగ్ పట్టుకొని ఆకు రసం తాగినా గానీ రక్త కణాలు అయితే పెరుగుతాయి అన్నమాట. మా తమ్మునికి అదే సిచ్యువేషన్ అయితే అట్లా చేసినాము. ప్రాక్టికల్ గా వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వేమ రిత్విక్ స్వామి.